హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నా డైలీ వ్లాగ్ అండ్ ఆల్సో బీరకాయ స్టఫ్డ్ కర్రీ అనేది చేసి చూపిస్తాను. ఇంకా మార్నింగే ఈ విధంగా వినాయకుడికి అయితే పూజ చేసేసుకున్నాను. ఇదే నా చిన్న సింపుల్ అండ్ పీస్ఫుల్ పూజా ప్లేస్ అనమాట. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నైట్ శనగలు ఇంకా బాదం పప్పులు అయితే నానబెట్టుకున్నాను, అవి తిన్నాను. ఇంకా దాంతోపాటు కొబ్బరి బొండం నీళ్ళైతే తాగేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. కొబ్బరి బొండం గురించి అయితే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఏంటిదంటే మనం నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఆ బండి మీద కొబ్బరి బొండాలు బండి మీద కనిపిస్తే అక్కడనే తాగేస్తుంటాం కదా. ఇంకా దాన్ని మోసుకొచ్చి మళ్ళీ కట్ చేసుకొని తాగాల అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అక్కడనే స్ట్రా ఇస్తారు కాబట్టి కన్వీనియంట్గా వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇంకా మనం అక్కడనే తాగేసి బొండం అక్కడనే పడేసి వస్తాం కదా. నేను కొన్ని ప్లేసెస్లో అబ్జర్వ్ చేసిన షాకింగ్ థింగ్ ఏంటిదంటే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ దగ్గరికి బండి దగ్గరికి వాళ్ళు తాగినాక ఆ స్ట్రాస్ పడేస్తారు కదా కింద అక్కడనే, లేకపోతే ఒక డస్ట్బిన్ లాగా పెడతారు, దాంట్లో పడేస్తాం కదా మనము. అయితే అట్లా పడేసిన దాంట్లోంచి మళ్ళీ వాళ్ళు అయితే తీసి ఆ స్ట్రాలో వాటర్ డ్రాప్లెట్స్ లేకుండా ఇట్లా దులిపేసి మళ్ళీ దాంట్లోనే పెడుతున్నారు అన్నట్టు. అంటే ఫ్రెష్ దాంట్లో కలిపేస్తున్నారు. ఇది నేను ఒకసారి చూసిన డైరెక్ట్గా వాళ్ళు తీసి పెట్టడము. ఇంకొక వేరే ప్లేస్లో ఏమైందంటే వాళ్ళు బోండం ఇచ్చిన తర్వాత స్ట్రా ఇచ్చినారు. నాకు స్ట్రా ఇస్తే ఆ స్ట్రా నేను ఇంకా యూజ్ చేయలేను. అంటే అప్పుడు ఆ స్ట్రా ఎట్లుండాలి, డ్రై ఉండాలి, మొత్తం ఎంటీగా ఉండి డ్రై ఉండాలి కదా. కానీ దాని లోపల చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి అన్నట్టు, మనం యూజ్ చేయలేము. అది ఫ్రెష్ ప్యాకెట్ నుంచి తీసిరు. మరి దాంట్లో వాటర్ డ్రాప్లెట్స్ ఎట్లుంటాయి? అర్థమైంది కదా ఇప్పుడు మీకు. అంటే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు. మనం వేరే వాళ్ళు ఎవరో యూజ్ చేసిన దాన్ని అక్కడ పడేసి పోతే మళ్ళీ స్ట్రా ప్యాకెట్ కొనాలా అని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ దాంట్లో ఫ్రెష్ దాంట్లో కలిపేస్తున్నారు అన్నట్టు. ఇది అందరు చేస్తున్నారా అంటే నేను అందరిని అనట్లేదు, కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయినంత వరకు మాత్రం కొంతమందిని అయితే నేను చూసినాను. ఓకే, ఇది మాత్రం ఫర్ ష్యూర్ అట్లా జరుగుతుంది బయట. మనం ఏం చేయాలి అప్పుడు? దీనికి సొల్యూషన్ ఏంటిది? దీనికి 2 సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం బోండంని ఇంటికే తెచ్చుకొని నైఫ్తో ఇట్లా కట్ చేసుకొని చెంబులో ఫస్ట్ డ్రాప్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ గ్లాస్లో కన్వర్ట్ చేసుకొని తాగొచ్చు. చెంబులోనే ఎందుకు అంటే బరువు ఆపుతుంది. మనం గ్లాస్లో పెడితే గ్లాస్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాయి నీళ్ళు. ఒకసారి నాకు అట్లనే అయింది, అందుకే చెప్తున్నా. అయితే అదొక సొల్యూషన్ అనమాట, ఇంటికి తెచ్చుకోవడము బోండంని. సెకండ్ సొల్యూషన్ ఏంటిది అంటే మనం బాటిల్స్ దొరుకుతాయి కదా వాళ్ళ దగ్గరనే, ఒక 1/2 లీటర్ బాటిల్స్, లీటర్ బాటిల్స్ అట్లా అమ్ముతారు కదా. 100కి 120 130 అట్లా బాటిల్స్ ఫిల్ చేసుకొని వస్తే ఇంకా బెటర్ అన్నట్టు. ఓకే, నా ఎక్కువ క్వాంటిటీ కావాలన్నప్పుడు బాటిల్స్ తీసుకోవచ్చు. ఇంకా లేదు అంత 100 120 పెట్టడం ఎందుకు అనుకుంటే 1-2 అయితే మనం ఇంటికే తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ బోండం అయితే 70 రూపీస్. నేను ఎన్ని వస్తాయో అని ఎక్స్పెక్ట్ చేసిన క్వార్టర్, కానీ కొన్ని వచ్చినాయి. ఓకేలే, ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేసినాను. బీరకాయ స్టఫ్డ్ కర్రీ చేస్తున్నా. ఈ బీరకాయకి ఫస్ట్ పీలర్తోని లైట్గా పొట్టు తీస్తున్నా, అంతే, ఎక్కువ తీస్తలేను, లైట్గా. ఆ తర్వాత ఇట్లా పీసెస్ లాగా కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టేసి దాంట్లో పల్లీలు అయితే వేయిస్తున్నా. పల్లీలు కంప్లీట్గా వేగిన తర్వాతనే మనం కొబ్బరి పొడి అయితే వేయాలి. ఫస్టే వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. కొబ్బరి పొడి ఈజీగానే వేగిపోతుంది కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే అట్లనే వేస్తా. పల్లీలు వేగిపోతాయి కదా, పల్లీలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి ఇంకా ఉంటుంది కాబట్టి అది కొబ్బరి పొడి వేసేసి ఇక మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత చల్లారినాక మిక్సీలో వేసేయాలి. ఇది ఇంకా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాతనే మిక్సీకి అనేది వేయాలి. ఇంకా మిక్సీ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్,
కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అయితే వేసుకొని మిక్సీ పట్టేస్తా. ఇంకా మిక్సీ పట్టిన పేస్ట్నే నేనైతే ఆ బీరకాయలోకి స్టఫింగ్లా చేసేసినాను ఫిల్లింగ్. ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఇంకా ఆ మిగిలిన పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నాను అనమాట. అలా పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ అయితే పోసుకోవాలి. అంటే ఎంత సరిపోతుంది మన గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత కావాలనే దాన్ని బట్టి మనం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇంకా ఈ టైంలోనే మనం ఉప్పు కారం సరిపోయింది అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ వేసుకున్నా. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయాలి. ఇంకొక 20 మినిట్స్లోనే కర్రీ అనేది అయిపోతుంది. యాక్చువల్లీ ఏమైందంటే ఫుల్ ఆకలి మీద ఉండే, వంట అయిపోయిన తర్వాత వీడియో తీయలేదు, దెబ్బ తినేసిన. అందుకే వీడియో అనేది మిస్ అయింది. నెక్స్ట్ టైం మళ్ళీ వండినప్పుడు చూపిస్తానులేండి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది. చూడనీకైతే మటన్ కర్రీ లాగా ఉండే, తింటే మాత్రం బీరకాయ కర్రీనే, కాకపోతే ఇంకొంచెం మంచిగా ఉండే టేస్ట్. ఎందుకంటే మనం ఆ ఫిల్లింగ్ చేసినాం కదా, స్టఫింగ్ అదంతా, అందుకే. ఇంకా నేనైతే లిటిల్ ఫార్మర్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు యూట్యూబ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ అయితే పర్చేజ్ చేసినాను, ఆర్డర్ పెట్టుకున్నా ఆన్లైన్లో. అది వచ్చిన తర్వాత దాని రివ్యూ కూడా చూపిస్తా ఎట్లుందనేది క్వాలిటీ. నేను తీసుకున్నది సాఫ్లవర్, అంటే కుసుమ నూనె అంటాం కదా, అదనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే వడియాలు చేసుకున్నాను. ఇవి ఎండకు కాకపోయినా మనం నార్మల్గా ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మేకింగ్ దేంతోని అంటే సన్నది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాంతోనమాట. అండ్ ఈ వడియాల్ మేకింగ్ కూడా ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా ఇవి నార్మల్గా అయినా తినొచ్చు, లేదంటే కొంచెం ఉప్పు కారం లైట్గా స్ప్రింకిల్ చేసుకొని కూడా తినొచ్చు, బాగుంటాయి. స్నాక్స్ లాగా కాకపోయినా పప్పుచారు ఉన్నప్పుడు అంచుకు పెట్టుకొని తినడానికి కూడా మంచిగా ఉంటాయి. ఇంకా నైట్ తిన్న తర్వాత ఖచ్చితంగా సింక్లో ఏం లేకుండా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాకనే పడుకుంటా. అంటే మా ఇంట్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి అట్లనే చేస్తారు కాబట్టి నాకు ఇంకా అట్లా అలవాటు అయిపోయిందనమాట. నైట్ తిన్నవి వండినవి ఇంకా ఏది కూడా మార్నింగ్ వరకు పెట్టాం. నైట్ మొత్తం క్లీన్ అయిపోవాలి, కిచెన్ క్లీన్గా పెట్టుకుంటే మనకి కూడా మంచిది. ఇంకొకటి నేను గమనించింది ఏంటిదంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది కదా, కిచెన్కి వెళ్ళడానికి ఇష్టం అనిపిస్తుంది అన్నట్టు. నైట్ మనం ఏం కడగకుండా అట్లనే పెట్టేసి కిచెన్ మొత్తం గందరగోళంగా ఉంటే మార్నింగ్ పోయినప్పుడు క్లమ్జీగా అనిపిస్తుంది, ఎందుకో మంచిగా అనిపించదు వంట చేద్దామన్నా పని చేద్దామన్నా. నైట్ మంచిగా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టుకుంటే మార్నింగ్కి కూడా మనకి ఫ్రెష్గా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటిదంటే ఫ్రైడే రోజు కానీ అమావాస్య రోజు కానీ కిచెన్ ఇట్లా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని చిన్నగా పూజలాగా చేసుకుంటాం కదా, అంటే ఆ డేస్లో నాకు మార్నింగ్ టైం కంటే కూడా ఈవినింగ్ టైమే మంచిగా అనిపిస్తుంది. అంటే ఈవినింగ్ టైము పూజ చేసిన తర్వాత ధూపం పెడితే కిచెన్లో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు నాకైతే కిచెన్ నుంచి బయటికి రాబుద్ది కాదు. ఎందుకంటే మొత్తం క్లీన్ చేసుకున్నాక అన్నీ సెట్ చేసుకుంటాం కదా నీట్గా, సూపర్ ఉంటుంది కిచెన్. చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంటుంది, ప్లెజెంట్ లాగా. అందుకే నైట్ టైం సెట్ చేసి అట్లా పెట్టుకున్నాం అనుకో, మార్నింగ్ లేచేసరికి ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, ఫ్రెష్గా.